హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రమేష్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ, ఇవాళ నిన్న వ్లాగ్ మీరు చూసుంటే క్లీనింగ్ వ్లాగ్ చూసారు కదా! సో, దానికి కంటిన్యూషన్ ఈవినింగ్ అనమాట ఇది. అండ్ నా క్లీనింగ్స్ అన్నీ అయిపోయాక వర్షాలైతే కొద్దిగా తగ్గాయి. మార్నింగ్ అయితే పైకి వెళ్ళడం అవ్వట్లేదు ఫ్లవర్స్ కట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎర్లీ హవర్సే పూజ అయిపోతుంది కాబట్టి ఫ్లవర్స్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ 3-4 డేస్ నుంచి అయితే వర్షాల వల్ల వాటరింగ్ కూడా చేయడానికి వెళ్ళట్లేదనమాట. పైకి వెళ్ళి ఫ్లవర్స్ అన్నీ కూడా పిక్ చేశాననమాట. అండ్ తర్వాత ఇప్పుడు మంచిగా అయితే ఫ్లవర్స్ అన్నీ పూస్తున్నాయి. వర్షాలు పడడం వల్ల మొన్న కొన్ని రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా వైజాగ్‌లో. దానివల్ల రోజ్ ఫ్లవర్స్ అన్నీ బాగా పూస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఇంకా వింటర్స్ కాబట్టి మనకి ఆకులన్నీ రాలిపోయి, కొమ్మలన్నీ కూడా కొద్దిగా ఎండిపోయినట్టు అనిపించాయి. సో, అవన్నీ కూడా నీట్‌గా ట్రిమ్ చేస్తే మళ్ళీ కూడా ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయన్నమాట. అందుకే ఇంకా అన్నీ కూడా ప్లాంట్స్ అన్నీ ట్రిమ్ చేస్తున్నాను. నీట్‌గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ వర్షాలు పడ్డాయి కదా! కొద్దిగా అయితే చాలా బాగుంది ఈవినింగ్. ఆ రోజు కొద్దిగా వర్షం అయితే ఆగిందనమాట ఈవినింగ్. సో, బయటికి వెళ్ళి కాసేపు అయితే అలాగా వాకింగ్ చేశాను పైకి వెళ్ళి ఒక 5-10 మినిట్స్. ఆ తర్వాత ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకొని రేపటి పూజకైతే సరిపోతాయన్నమాట స్టోర్ చేసుకుంటున్నాను. మార్నింగే అంత ఎర్లీగా పైకి వెళ్ళి పువ్వులు కట్ చేసుకోవాలంటే అవ్వట్లేదు. సో, బయట నుంచే ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకొని స్టోర్ చేసుకొని ఇంకా అలా అయితే పూజ అయిపోతుంది కదా! సో, అందుకే ఇంకా ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాం అనుకున్నాను. హైబిస్కస్ అయితే చాలా బాగా పూస్తున్నాయి. లాస్ట్ టైం షేర్ చేశాను కదా మీకు, అటువైపు గోళాలు పెడుతుంటే ఆహ్, ఏవో పక్షులు మా ఇంటి పక్కన పెద్ద చెట్టు ఉందని చెప్పాను కదా! పక్షులైతే బాగా సౌండ్స్ చేస్తాయి గానీ, ఈ ఫ్లవర్స్ బడ్స్ అన్నీ కూడా తినేసి వెళ్ళిపోతున్నాయి అనమాట. రెడ్డిష్ కలర్‌లో కనిపిస్తున్నాయి కదా! బడ్స్ అన్నీ తీసేసి మొత్తం తినేసి వెళ్ళిపోయేవి. సో, దాని ప్లేస్ చేంజ్ చేశాను కదా! చెప్పాను కదా! లాస్ట్ టైం షేర్ చేశాను మీకు. ప్లేస్ చేంజ్ చేశాక ఒక్క బడ్ కూడా ఏమీ తినట్లేదనమాట. అన్నీ కూడా అలానే ఉంటున్నాయి. అండ్ ఫ్లవర్స్ అన్నీ కూడా బాగా విచ్చుకుంటున్నాయి అనమాట. మెయిన్ ఏంటంటే ఆ హైబిస్కస్ ఫ్లవర్స్ కోసమనే వెళ్ళాను పైకి. మా పెద్దోడు చెప్పాడనమాట మార్నింగ్ పైకి వెళ్ళినప్పుడు హైబిస్కస్ బాగా పూసాయని. సో, అవి కట్ చేద్దాం అనుకున్నాను. ఇక పనిలో పని రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ట్రిమ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ పూసాయో అసల. మొన్న మధ్యన అయితే అస్సల పువ్వులే పూయలేదు. ఇప్పుడు పడిన వర్షాలకి మాత్రం చాలా బాగా మంచిగా అయితే ఫ్లవర్స్ పూస్తున్నాయన్నమాట. అండ్ రోజ్ ఫ్లవర్స్ చాలా ఎక్కువ వచ్చాయి. అవి ఇంకా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను. మర్నాడు పూజకి నాకు పనిచేస్తాయన్నమాట. ఇక కరివేపాకు చెట్టు చూసారు కదా! ముందైతే కరివేపాకు చెట్టు కొని తెచ్చి వేశాను. అదైతే కొన్ని రోజులు ఉండి ఇంకా సస్టైన్ అవ్వలేదనమాట. సో, మళ్ళీ ఈ చెట్టు మా ఇంటి వెనకాతల వాళ్ళు ఇచ్చారనమాట అదే రోజు. సో, అది కూడా పాటింగ్ చేశాను. నేను పైకి వెళ్ళి ఇలాగా వాక్ చేస్తుంటే ఆవిడొచ్చి ఇచ్చారనమాట. సో, అది కూడా పాటింగ్ చేశాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు బాగుంది. ఎందుకంటే వర్షాలు పడే టైంలో వేసాం కదా! సో, నాటుకుంటుందేమో అనిపిస్తుందనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా! ఈ యెల్లో ఫ్లవర్స్ మంచిగా అయితే ఇవి హైబ్రిడ్ ఫ్లవర్స్ అనమాట పూస్తున్నాయి. ఇవేంటంటే లాంగ్ లాస్టింగ్ కొన్ని రోజులు ఉంటాయన్నమాట. సో, నాకు అందుకే ఇంకా కట్ చేయబుద్ధి లేదు, అలా ఉంచేసాను. ఇక కిందకొచ్చేసరికి కొరియర్ వచ్చింది ఆవేళ. మొన్న చూసారు కదా! సెల్ఫీ స్టిక్ ఒకటి బుక్ చేశానని చెప్పి దాంతో పాటే దీన్ని కూడా బుక్ చేశాననమాట. టీ లైట్ క్యాండిల్స్ ఇవి. నాకు క్యాండిల్స్ ఎక్కువ పడతాయి. ఎందుకంటే నాకు క్యాండిల్స్ పెట్టుకోవడం అంటే ఇల్లంతా చాలా ఇష్టం. మీరు చూస్తూనే ఉంటారు, డెకర్ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటా. సో, ఎప్పుడైతే కాస్ట్ తక్కువ ఉందో అప్పుడు బుక్ చేస్తానన్నమాట. ఇది నాకు 299 సంథింగ్ వచ్చింది. 100 ఆఫ్ పీసెస్ అనమాట. సో, నేను దీని లింక్ పెడతాను. ఆ రోజు చెప్పాను కదా మీకు సెల్ఫీ స్టిక్ తీసుకున్నానని. 2 లింక్స్ కూడా ఈవేళ ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే చెకింగ్ చేయండి. అండ్ ఆ రోజు నేను సెల్ఫీ స్టిక్‌ది అయితే పెడదాం అనుకొని పెట్టలేదు, మర్చిపోయాననమాట వ్లాగ్‌లోని. సో, తర్వాత ఇక ఆ క్యాండిల్స్ వచ్చాయి. నేను ఓపెన్ చేయలేదు. ఎందుకంటే కొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఒక 10-12 పీసెస్ అయితే ఉన్నాయి. బిఫోర్‌గానే బుక్ చేసుకున్నాను. మనకేంటంటే ఇలాగ ఆఫర్స్ ఉండేటప్పుడు బుక్ చేసి పెట్టుకుంటే కొద్దిగా తక్కువ కాస్ట్ కూడా వస్తాయన్నమాట. అండ్ ఇంకా కిందకొచ్చేసరికి పిల్లలు కూడా వచ్చేసారు. పిల్లలైతే ఇంకా ఆవేళ ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవు. బేకరీ నుంచి ఏవో ఐటమ్స్ తెచ్చుకొని వాళ్ళైతే తినేసారనమాట ఆ రోజు. ఇక తర్వాత ఈవినింగ్ ప్రిపరేషన్, మనకి డిన్నర్ ప్రిపరేషన్ ఉంటుంది కదా! సో, యాజ్ యూజువల్ ఇంకా డిన్నర్ ప్రిపరేషన్‌కి అయితే వచ్చేసాననమాట. ఫస్ట్ అయితే పాలు తీసుకొని వస్తాము. ఈవినింగ్ వస్తాయన్నమాట మాకు పాలు. సో, ఇక పాలు తీసుకొని ఫస్ట్ అయితే మరగబెట్టేసి ఉంచేసుకుంటాను. హోల్ నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెడతా అనమాట. మనం సెకండ్ డేకి తీసేసరికి థిక్‌గా అయితే మనకి మీగడ అనేది పడుతుంది. చల్లగా అయ్యాక, పాలు చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా నైట్ నిద్రపోయే ముందు.
సో అదంతా కూడా స్టోర్ చేస్తాను గీ చేద్దామని చెప్పేసి. సో అది కూడా చేస్తాను, తొందరలో చేసి చూపిస్తాను. కొద్దిగా ఎక్కువ మోతాదు అయితే ఒకేసారి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అలాగా స్టోరింగ్లో ఉందన్నమాట. ఇక అదే టైంలో కిందన గ్రీన్ లీవ్స్ వచ్చాయండి. మాకు ఇంటి ముందునైతే ఇలాగా బాస్కెట్లో వేసుకొని వస్తారనమాట. సో ఆ వేళ నేను ఇంకా పాలక్ ధనియా తీసుకున్నాను, ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి. ఇక డైలీ పప్పు నార్మల్గా ఉండేటి కన్నా పప్పు టమాటా తాలింపు పప్పు ఇలానే అవుతుందన్నమాట సాంబార్. సో ఇవాళ గ్రీన్ ప్లాంట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను, పప్పు పాలక్ అండ్ ధనియా ఈ 3 కూడా వేసి ఇంకా పప్పు చేద్దాం అనుకున్నాను. చాలా బాగా వచ్చింది నిజంగా. నైట్ టైం ఏదైనా సరే ఇలా గ్రీన్ ప్లాంట్స్ వేసుకొని పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది, కొద్దిగా పలుచగా అండ్ చాలా టేస్ట్‌గా అనిపించిందనమాట అవాళ ఫుడ్ మాత్రం. మా ముగ్గురమే కాబట్టి ఎంత గ్రీన్ ప్లాంట్స్ పాలక్ ఎంత సరిపోతుందో అంత అయితే కట్ చేసి కుక్కర్లో పెట్టుకున్నాను. ఇంకా మిగిలిందైతే నీట్‌గా ఒక్కసారి స్టోర్ చేసుకుందామని చెప్పేసి ఏదైనా మట్టి అది ఉంటే అది మొత్తం అంతా రిమూవ్ చేసేసి బాగా అదైతే పెట్టుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు నేను పాలక్ మాత్రం ఇప్పుడు వాష్ చేసి పెట్టను. వాష్ చేసి పెట్టామంటే పాలక్ పాడైపోతుందనమాట. అండ్ ధనియా కూడా వర్షం పడుతుంది కదా, సో నేనైతే ఇంకా వాష్ చేసి అయితే ఏం పెట్టదలుచుకోలేదు. కొద్దిగా కట్ చేసేసి మొత్తం అన్నీ కూడా నీట్‌గా మట్టి అది ఉంటే ఏమైనా రిమూవ్ చేసేసి కటింగ్ చేసి పెట్టుకున్నా అనమాట. కొద్దిగా డ్రై అయ్యాక ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. తర్వాత మనకి ఎప్పుడు యూజ్ చేసుకుంటే అప్పుడైతే వాషింగ్ చేసుకుంటా అనమాట. సో మనం కండిషన్స్ చూసుకొని గ్రీన్ ప్లాంట్స్ కండిషన్స్ చూసుకొని మనం వాష్ చేసుకోవాలా లేదంటే అలానే డ్రై చేసుకోవాలా అనేసి చేస్తూ ఉంటాను అనమాట చూసి. సో ఇంకా రైస్ కూడా పెట్టేశాను అండ్ అట్ ది సేమ్ టైం మనకి పప్పు కూడా పెట్టేశాను. 2 కూడా విజల్స్ వచ్చేసాయి. ఇక మనకి గ్రీన్ ప్లాంట్స్ అన్నీ ఇప్పుడు కటింగ్ పెట్టుకున్నాను కదా, ఇక క్లీనింగ్ అయితే కామన్. సో వెంటనే ఇంకా అదే టైంలో క్లీనింగ్ కూడా చేసుకుంటున్నాను. ఇంకా ఒకేసారి క్లీన్ చేసేసుకుంటే కిచెన్లో ఉండేటప్పుడే పని అయిపోతుందనమాట. సో ఇంకా 2 విజిల్ వచ్చే లోపల నాకు ఈ క్లీనింగ్స్ కూడా అయిపోతాయి అన్నమాట. క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత మిగతావి కట్ చేసుకుని తర్వాత కాసేపు పోయాక స్టోర్ చేసుకుంటాను ఇవి కూడా. ఇక కిచెన్లో మనం ఏమేమి యూస్ చేస్తామో ఈ చాపింగ్ బోర్డ్స్, నైఫ్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాను. అదే టైంలో మనం అలా చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట, మెయింటెనెన్స్లో ఉంటుంది. సో చూస్తూనే ఉంటారు కదా మీరు, డైలీ నేను వ్లాగ్లో షేర్ చేస్తూనే ఉంటాను క్లీనింగ్ అనేది ఎలా నేను క్లీన్ చేసుకుంటానని. అండ్ చాలా మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారండి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు హౌస్ అని. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ భానుప్రియ గారు థ్యాంక్ యూ అండి. ఎవ్రీ బ్లాగ్ కూడా మీ కామెంట్ అనేది నేను రీడ్ చేస్తున్నాను. అండ్ సౌజన్య గారు మన కొత్త సబ్స్క్రైబర్ అనమాట, హాయ్ చెప్పమన్నారు. హాయ్ సౌజన్య గారు. అండ్ చాలా థ్యాంక్ యూ అండి. మీరందరూ కూడా ఇలా సపోర్ట్ చేసి మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మన కోసం కూడా ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మన వెనకాతల సపోర్టింగ్ ఉన్నారు అని ఒక మంచి సపోర్ట్గా అనిపిస్తుంది అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు ఇచ్చిన కామెంట్స్కి అయితే. సో ఇలాగే కామెంట్స్ అందరూ కంటిన్యూ చేయండి. అండ్ నేను ఎవ్రీ కామెంట్కి కూడా రిప్లై అనేది ఇస్తాను నేను. ఆ తర్వాత ఇంకా కిచెన్లో పప్పు ఉడికిపోయింది. ఉడికిపోయాక కొద్దిగా పప్పు విజిల్ తీసేసాక ఇంకా పోపు పెట్టుకోవాలి కదా, సో పోపు అయితే పెడుతున్నాను. అండ్ ఎవ్రీడే నైట్ పప్పుతో మా వాళ్ళైతే పాపడు కంపల్సరీ తింటారనమాట. ఒకవేళ తినే రోజులు ఏవైనా ఉంది అనుకుంటే నేను ఇంకా వాళ్ళకి ఆమ్లెట్ వేసేస్తాను. సో ఇంకా మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కువ పూజలే అవుతున్నాయి కాబట్టి ఇంట్లో వారాల వల్ల పిల్లలకు కూడా ఎక్కువ ఆమ్లెట్స్ ఇవ్వడం అవ్వట్లేదనమాట. సో డైలీ వాళ్ళకి దాల్ అండ్ పాపడు ఉంటే సరిపోతుందనమాట. నేను ఇంకా పెరుగు పచ్చిమిరపకాయలు ఇంట్లో ఉంటాయి కదా, ఇలాంటివి నేను కూడా వేయించుకొని తినేస్తాను. అండ్ మ్యాక్సిమం మార్నింగ్ డే టైంలో లంచ్ ప్రిపేర్ చేసినప్పుడు కర్రీ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ చేస్తాను. ఈవినింగ్ మాత్రం ఇలాగా సింపుల్గానే ఉంటుందన్నమాట. అండ్ అంతా అయిపోయాక ఇంకా పిల్లలకు కూడా భోజనం పెట్టేసి ఇంకా నేనైతే భోజనాలన్నీ అయిపోయాక ఇంకా వెజల్స్ వాష్ చేసుకుంటాను అనమాట. ఎవ్రీడే నా ఇది రొటీన్, వెంటనే వాష్ చేసేసుకుంటాను. సో ఇదంతా అయ్యేసరికి 9:15 to 9:30 అలా అవుతుందన్నమాట. ఇంకా అదే టైంలో మా చిన్నోడు చూసారు కదా, మొబైల్ తీసుకొని వచ్చాడనమాట. అదే టైంలో మా హస్బెండ్ కాల్ చేస్తారు నాకు మాట్లాడడానికి. అండ్ తనతో మాట్లాడుతూ ఇలాగా వాషింగ్ అది చేసేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా
మా హస్బెండ్ కాల్ కట్ చేసేసాక ఇంకా కిచెన్లోకి వస్తాననమాట. కిచెన్లోకి వచ్చి ఇంకా కిచెన్ అంతా కూడా ఒక్కసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. సో ఎవ్రీడే నా రొటీన్స్ అనేవి ఇలాగే ఉంటాయి. ఇలాంటి రొటీన్స్ షేర్ చేస్తే అందరికీ కూడా ఒక మంచి మోటివేషన్గా ఉంటుంది. అండ్ వర్క్ ఎలా ఈజీగా చేసుకోవాలి, ఏ టైం నుంచి మనం ఎంత టైం స్పెండ్ చేస్తే కిచెన్లో వర్క్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా వస్తుందన్నమాట. సో అందుకని నా మార్నింగ్ రొటీన్స్ అండ్ ఈవినింగ్ రొటీన్స్ ఎక్కువ షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కొద్దిగా చెప్పాను కదా, ఈ క్లీనింగ్స్ అవి స్టార్ట్ చేయడం వల్ల ఎక్కువ నేను ఈవినింగ్ అనేది రొటీన్ మీకు షేర్ చేస్తున్నాను బాగా. సో మీ అందరికీ కూడా నచ్చుతున్నాయి, మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో మీ రెస్పాన్స్ ఇలాగే కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కిచెన్ క్లీనింగ్ అయిపోయాక ఇంకా ఎట్ లాస్ట్ పాలు ఒకటి మరగబెట్టేసి పిల్లలు తాగితే పిల్లలకి ఇస్తాను. అండ్ తర్వాత నేను కూడా తాగేసి అయితే నిద్రపోతాను అనమాట. సో నా డైలీ నైట్ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. 10:30 లోపల మొత్తం వర్క్ అంతా క్లోజ్ అయిపోతుంది. ఇంకా కాసేపు అయితే పిల్లలు చదువుతూ ఉంటారనమాట. 11 వరకు అలా చదువుతారు. సో నేను కూడా కూర్చొని ఇంకా తర్వాత మేము నిద్రపోతాము. సో నా డైలీ ఈవినింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి. అండ్ ఇవాళ రొటీన్ మీకు ఎలా అనిపించింది? రొటీన్ కనుక నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వెంటనే కొత్త వాళ్ళైతే. అండ్ 1 వ్యూ ఇవ్వండి అండ్ 1 లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మన ఛానల్ కూడా ఇంకొద్దిగా ఫార్వర్డ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుంది. ఇక మన పాత ఫాలోవర్స్ అయితే చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ 1 వ్యూ కూడా కంపల్సరీ ఇవ్వండి. మీరు మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేస్తేనే ఒక వ్యూ అనేది మనకు వస్తుంది. సో మీరు ఇచ్చిన 1 వ్యూ నాకు చాలా వాల్యూ. అండ్ మాలాంటి ఇలా చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే జరగలేదంటూ ఏమీ లేదు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. మన ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. దాంట్లో ట్రావెలింగ్, పూజ, కుకింగ్, కిచెన్ క్లీనింగ్, హోమ్ డెకార్ ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో చూసిన వెంటనే సపోర్ట్ చేయండి. అండ్ టుమారో సండే కదా, ఒక ట్రావెలింగ్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.